డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము శ్రీ వైకుంఠపురము సంగారెడ్డి నందు ఉన్నాము. ఇక్కడ వైకుంఠపురము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొన్ని విశేషాలు మనము తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవము, విరాట్ స్వరూప దివ్య రూపము, ప్రపంచములోనే అతి ఎత్తైన మూర్తిగా వెలుగొందుతున్న స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము. ఇది 6.5 ఎకరాలలో విస్తరించి ఉన్న ఆలయము సంగారెడ్డిలో గలదు. 600 సంవత్సరముల క్రితము స్వయంభూగా వెలిసిన స్వామి ముందుగా 1.5 అడుగులో ఉండి బంగారు కవచములతో ఉన్న వెంకటేశ్వర స్వామిని ధ్వంసము గావించినారంట. ఆ బంగారు కవచములను దొంగిలింపబడినాయి. ఆ తదుపరి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో 2004వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠింపజేసినారు. శ్రీ 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 చినజీయర్ స్వామివారి ఆదేశానుసారము స్వామివారిని 14 అడుగుల దివ్య రూపమును నెలకొల్పినారు. ఇక్కడ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి రోజు ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించినారు. ఇక్కడ ఒక భక్త బృందము కలదు. జై శ్రీమన్నారాయణ ట్రస్ట్ ద్వారా స్వామివారికి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ రథసప్తమిని చాలా ఘనముగా నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులో ప్రసాదము పంచడము ఇక్కడ చూడవచ్చును. రథసప్తమి రోజు ఈ జిల్లేడు ఆకులో ప్రసాదము సేవించటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని భక్తుల యొక్క నమ్మకము. ఉపాలయాలు లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి, లక్ష్మీ హయగ్రీవ సన్నిధి ఆలయము, స్వయంభూ దక్షిణముఖ శనీశ్వర సహిత ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ మనము చూడవచ్చును. స్వామివారిని ప్రతిష్ఠించిన మాఘపంచమి రోజు స్వామివారికి విరివిగా పూజాధికాలు నిర్వహిస్తారు. మరియు ధనుర్మాసంలో వచ్చే మార్గళిని 30 రోజుల తర్వాత గోదా రంగనాథుల కళ్యాణము, వైకుంఠ ద్వారదర్శనము ఉదయము 5 నుంచి రాత్రి 11 వరకు నిర్వహిస్తారు. ఇక్కడ అన్నదాన వితరణ కూడా కలదు. మధ్యాహ్నము 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇక్కడ మనము చూస్తున్నది స్వామివారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, చక్రస్నానము మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను.